Hello. Today let us see well done Polly from second class. Okay. So here you are late again. Polly said Miss Rose, her class teacher. You are late again, Polly, said Miss Rose, her class teacher. సో యు ఆర్ లేట్ అగైన్ అంటే పోలీని వాళ్ళ మిస్ రోజ్ అన్నమాట. మిస్ రోజ్ పోలీని అంటుంది, నువ్వు ఈరోజు మళ్ళీ లేట్ వచ్చావు క్లాస్కి. వాట్ హ్యాపెన్ టుడే అంటే ఈరోజు ఏమైంది అని అడుగుతుంది మిస్ రోజ్. ఎవరిని అడుగుతుంది? పోలీని. ఐఎమ్ సారీ మిస్ రోజ్, ఐ మిస్డ్ ద బస్, సెడ్ పోలీ. సో అప్పుడు అలా అడిగినప్పుడు మిస్ రోజ్ అలా అడిగినప్పుడు పోలీ ఏం చెప్తుంది? ఐఎమ్ సారీ మిస్ రోజ్, సారీ చెప్తుంది. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది? నేను బస్ మిస్ అయ్యాను అని చెప్తుంది పోలీ. ఇట్ వాజ్ ద థర్డ్ టైమ్ ఆఫ్ దిస్ వీక్ దట్ షీ వాస్ లేట్. అయితే ఇది ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఇది థర్డ్ టైము వీక్లో అది ఆమె లేటుగా రావడము. షీ వాస్ లేట్ ఆన్ మండే, then again on Tuesday, and here she was late on Wednesday too. సో ఆమె మండే కూడా లేట్గానే వచ్చింది, ట్యూస్డే కూడా లేట్గానే వచ్చింది, అండ్ ఇప్పుడు ఈరోజు వెన్స్డే కూడా లేట్గానే వచ్చింది. యూ రియల్లీ మస్ట్ ట్రై టు బీ మోర్ పంక్చువల్, సెడ్ మిస్ రోజ్. సో మిస్ రోజ్ ఏమని చెప్తుంది? నువ్వు నిజంగా ట్రై చేయాలి రోజు తొందరగా రావడానికి, పంక్చువల్గా రావడానికి, తొందరగా ఇన్ టైంలో రావడానికి అని చెప్తున్నారు మిస్ రోజ్. సో పాలీ సెటిల్డ్ డౌన్ టు వర్క్ అండ్ కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ ద బెల్ ర్యాంగ్. సో పాలీ కింద కూర్చుంది, బెంచ్ పైన కూర్చొని సెటిల్ డౌన్ కంఫర్టబుల్గా కూర్చొని ఆమె పని ఆమె చేసుకుంటుంది. వర్క్ బెల్ కొట్టిన తర్వాత కూడా ఆమె వర్క్ని కంటిన్యూగా చేసుకుంటుంది. షీ వాంటెడ్ టు క్యాచ్ అప్ విత్ వాట్ షీ హ్యాడ్ మిస్డ్. అయితే ఎందుకు బెల్ అయిన తర్వాత కూడా కూర్చుంది అంటే ఆమె క్యాచప్ చేసుకోవాలి. వేరే వాళ్ళందరూ ఆ వర్క్ ఫినిష్ చేశారు, తను చేయలేదు. అందరితో పాటు ఈక్వల్గా క్యాచప్ చేయడానికి ఆమె బెల్ అయినా సరే ఆమె ఏదైతే మిస్ అయిందో అది నేర్చుకోవడానికి అక్కడే కూర్చుంది. సో షీ వెంట్ లేట్ ఫర్ గేమ్స్ క్లాస్. దీనివల్ల ఏమైంది? గేమ్స్ క్లాస్కి లేట్గా వెళ్ళింది. పాలీ లవ్డ్ గేమ్స్. కానీ పాలీకి నిజంగా గేమ్స్ అంటే చాలా ఇష్టం. Her classmates were always willing to have her on their team even if she was late. వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ పాలీ గేమ్స్ ఆడడం అంటే ఇష్టం. వాళ్ళందరూ ఆమె లేట్గా వచ్చినా సరే వాళ్ళ టీంలో జాయిన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దెన్ మిస్టర్ Connor, their games teacher, was talking to the rest of the class. సో మిస్టర్ కన్నార్ ఎవరు? వాళ్ళ గేమ్స్ టీచర్. ఆయన వాళ్ళ క్లాస్లో ఉన్న అందరితోని మాట్లాడుతున్నాడు. పాలీ క్విక్లీ జాయిన్డ్ ద లైన్. సో పాలీ అప్పుడు క్విక్గా ఆమె హోంవర్క్ చేసుకొని వచ్చి లేట్గానే కానీ క్విక్గా జాయిన్ అయిపోయింది లైన్లో. వీఆర్ హ్యావింగ్ ఎ రేస్ ఫర్ యువర్ క్లాస్ ఆన్ సాటర్డే అట్ 9 o'clock. సో ఆయన ఏం చెప్తున్నారు కన్నారు? మీ అందరికీ, మీ క్లాస్ వాళ్ళందరికీ సాటర్డే రోజు రేస్ ఉంది 9 o'clockకి అని చెప్తున్నాడు. సో మిస్టర్ కొన్నార్ అనౌన్స్డ్, ప్లీజ్ డోంట్ బి లేట్. మిస్టర్ కొన్నార్ ఏమని అనౌన్స్ చేస్తున్నాడు క్లాస్మేట్స్ అందరికీ, ఆ పాలీ వాళ్ళ క్లాస్మేట్స్కి, క్లాస్ వాళ్ళకి, ప్లీజ్ లేట్గా రావద్దు, కరెక్ట్గా షార్ప్ 9 o'clockకి రేస్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ బి లేట్. పాలీ వాస్ ఎగ్జైటెడ్. అప్పుడు పాలీ చాలా ఎగ్జైట్ అయ్యింది. ఓకే, షీ న్యూస్ షీ రాన్ వెరీ ఫాస్ట్. షీ వాస్ షూర్ టు విన్ ద రేస్. పాలీ చాలా ఈగర్గా ఉంది, ఎగ్జైటెడ్గా ఉంది. షీఈ్ హ్యాపీ. ఎందుకంటే ఆమెకి తెలుసు ముందే ఆమె చాలా ఫాస్ట్గా ఉరకగలుగుతుంది అని. అందుకోసమే ఆమె ఖచ్చితంగా గేమ్లో విన్ అవుతుంది, ఆ రేస్లో విన్ అవుతుంది అని తనకి కాన్ఫిడెంట్గా ఉంది. ఓకేనా? సో వెన్ సాటర్డే కేమ్, పోలీ వెంట్ టు ద ఫీల్డ్. టు హర్ సర్ప్రైజ్ దేర్ వాస్ నో వన్ ఫ్రమ్ హర్ క్లాస్ దేర్. సో సాటర్డే రోజు, సాటర్డే వచ్చింది ఆ రోజు పాలీ ఫీల్డ్లోకి కూడా వెళ్ళింది ఆ రేస్ కోసము. సో కానీ ఆమె అక్కడ చూస్తే వాళ్ళ క్లాస్ వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు. వై ఈస్ ఎవ్రీబడి, వేర్ ఈస్ ఎవ్రీబడి సార్, వేర్ ఈస్
ఎవ్రీబడి సార్, పాలీ ఆస్డ్ మిస్టర్ కొన్నార్. సో పాలీ మిస్టర్ కొన్నార్ని అడుగుతుంది, అందరు ఎక్కడ ఉన్నారు సార్ మా క్లాస్మేట్స్ అని అడుగుతుంది. వి హ్యాడ్ యువర్ రేస్ ఎస్టర్డే ఈవినింగ్ మిస్టర్ కొన్నార్ టోల్డ్ హెర్. డిడెంట్ యూ నో? సో నిన్న ఈవినింగే రేస్ జరిగింది మిస్టర్ కొన్నార్ పాలీకి చెప్తున్నాడు. డిడెంట్ యూ నో? అయితే పాలీని అడుగుతున్నాడు, నీకు ఈ విషయం తెలియదా, నిన్న ఈవినింగే గేమ్ అయిపోయింది కదా, రేస్ అయిపోయింది కదా అని చెప్తున్నారు. మిస్ రోజ్ టోల్డ్ యువర్ క్లాస్ అబౌట్ ద చేంజ్ ఆన్ థర్స్డే మార్నింగ్. సో థర్స్డే మార్నింగే ఈ చేంజ్ గురించి క్లాస్లో ఉన్న పిల్లలందరికీ చెప్పింది రోజ్ టీచర్. ఏమని? గేమ్ ఫ్రైడే ఈవినింగ్కి షిఫ్ట్ అవుతుంది అని, అది థర్స్డే మార్నింగే చెప్పింది. Polly had missed that announcement and she had come late on Thursday morning too. కానీ పాలీ ఈ విషయం విన్నదా? అస్సలు వినలేదు. షీ మిస్డ్ ద అనౌన్స్మెంట్, అందుకే ఆమెకు తెలియదు. ఎందుకంటే ఆమె థర్స్డే మార్నింగ్ కూడా లేట్గానే వచ్చింది. షీ వాజ్ వెరీ అప్సెట్, చాలా బాధగా ఉంది. షీ హ్యాడ్ మిస్డ్ ఏ గుడ్ ఛాన్స్, ఆమెకు మంచిగా విన్ అయ్యే ఛాన్స్ ఆమె చేతులారా ఆమె మిస్ చేసుకుంది. ఐ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ షీ థాట్. ఇప్పటి నుండైనా నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటుంది పాలీ. రూత్, పాలీస్ ఫ్రెండ్, విజిటెడ్ హర్ దాట్ ఈవినింగ్. రూత్ అయిన పాలీ వాళ్ళ ఫ్రెండ్, సో ఆమెని ఆ ఈవినింగ్ విజిట్ చేశాడు. హౌ డూ యూ మేనేజ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్? పాలీ ఆస్డ్ రూత్. సో రూత్ని అడుగుతుంది పాలీ, అసలు నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు, అన్ని టైంకి ఎట్లా అవుతున్నాయి పనులు, ఎలా చేస్తున్నావు అని అడుగుతుంది. సో అప్పుడు రూత్ ఏమని చెప్తుంది? ఐ లైక్ టు బీ పంక్చువల్ సెడ్ రూత్. సో నేను ఎప్పుడు పంక్చువల్గా అన్నీ కరెక్ట్ టైంలోనే చేస్తాను అని చెప్తుంది. ఐ హ్యావ్ అన్ అలామ్ క్లాక్ దట్ వేక్స్ మీ అప్ ఎవ్రీ మార్నింగ్. సో నాకు అలామ్ క్లాక్ కూడా ఉంది, నేను అది బెల్ రింగ్ అవ్వగానే ఎవ్రీ మార్నింగ్ లేస్తాను. ఐ ఆల్సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్. సో ఐ హ్యావ్ అన్ అలారం. ఇంకా ఆమె ఇంపార్టెంట్ నోట్స్, డేట్స్, ఈవెంట్స్ అన్నీ, ఆ రోజు ఏంటేంటి అన్నీ ఆ రోజు అంతా చక్కగా ప్లాన్ చేసుకుంటుంది రుత్. మేబీ ఐ షుడ్ డూ ద సేమ్ సెడ్ పాలీ. సో నేను కూడా అలాగే చేయాలేమో అని పాలీ అనుకుంటుంది. 2 days లేటర్ వాస్ పాలీస్ బర్త్డే. సో ఇంకొక 2 days అయిన తర్వాత ఆ రోజు పాలీ బర్త్డే అవ్వబోతుంది. అట్ లంచ్ రూత్ గ్రీటెడ్ హర్ అండ్ హ్యాండెడ్ హెర్ ఏ బ్రైట్లీ వ్రాప్డ్ బాక్స్. సో రూత్ ఆమె పాలీని గ్రీట్ చేసింది, బర్త్డే విషెస్ తెలిపి ఒక బాక్స్ కూడా, వ్రాప్డ్ బాక్స్, ఓకేనా, మంచిగా ప్యాక్ చేసిన బాక్స్ని ఆమెకి హ్యాండ్ ఓవర్ చేసింది పాలీకి. ఎగ్జైటెడ్ పాలీ ఓపెన్డ్ ఇట్. ఎగ్జైట్మెంట్తోని ఆ పాలీ ఆ బాక్స్ని ఓపెన్ చేసింది. ఇట్ హెల్డ్ ఏ లవ్లీ పింక్ అండ్ వైట్ అలామ్ క్లాక్. ఒక మంచి క్లాక్ ఇచ్చింది, గడియారం అంటే అలారం, ఇట్లా మోగేది, లవ్లీగా పింక్ కలర్లోది ఉండే క్లాక్ గిఫ్ట్గా ఇచ్చింది. ఎవరిచ్చారు? రుతు ఇచ్చింది. రుత్ ఎవరికి ఇచ్చింది? పాలీకి, యాజ్ ఏ బర్త్డే గిఫ్ట్. షీ వోండ్ ఇట్ అప్ అండ్ లిజన్డ్ టు ది లవ్లీ రింగ్ సౌండ్ ఇట్ మేడ్. సో ఆమె మంచిగా ఆ సౌండ్కి వింటుంది, లవ్లీ. సో అప్పటి నుండి ఏమై ఉండొచ్చు? ఆమె కూడా టైంకి లేస్తుందా లేవదా చూద్దాం. థ్యాంక్స్ సో మచ్ రూత్ సెడ్ పాలీ. ఓకే, థ్యాంక్ యూ చెప్తుంది రుత్కి పాలీ. దిస్ ఈస్ జస్ట్ వాట్ ఐ నీడ్. ఐ ట్రూలీ ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ చేంజ్. నాకు ఇప్పుడు ఇదే ఎక్కువ అవసరము అండ్ నువ్వు నాకు అదే ఇచ్చావు, నాకు ఇది నిజంగా అవసరము. ఐ ట్రూలీ, ఇంకా నేను ఇప్పటి నుంచి దీన్ని ట్రై చేసి నేను కూడా చేంజ్ అవుతాను అని చెప్తుంది. ఎవ్రీ నైట్ నౌ పాలీ సెట్స్ హర్ అలారం క్లాక్. సో ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఆమె కూడా మంచిగా అలారం సెట్ చేసుకుంటుంది, ఏ టైంకి లేవాలి అని, ఎలా చేయాలి పనులు అని. షీ వర్క్స్ అప్ ఎర్లీ ద నెక్స్ట్ మార్నింగ్ వెన్ ద అలారం రింగ్స్. సో నెక్స్ట్ మార్నింగ్ తొందరగా ఎర్లీగా లేస్తుంది అలారం రింగ్ అవ్వగానే. షీ ఆల్సో రైట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టాస్క్.
ఓకేనా. ఇంపార్టెంట్ నోట్స్, డేట్స్, టాస్క్ అన్నీ ఆమె బోర్డులో రాసుకుంటుంది, అలా ఆమె రూమ్లో ఉన్న బోర్డ్ పైన. షీ నెవర్ మిస్సెస్ అన్ ఈవెంట్. అసలు ఏ రోజైనా సరే అది కంపల్సరీ రాసుకుంటుంది. ఏ ఈవెంట్ అప్పటి నుండి ఆమె మిస్ అవ్వదు. పాలీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ టు క్లాస్ ఎవ్రీ మార్నింగ్. ఆ రోజు నుండి ఆమెనే వాళ్ళ క్లాస్లో అందరికంటే ఫస్ట్ అమ్మాయి, రోజు క్లాస్లోకి తొందరగా రీచ్ అవ్వడం. వెల్ డన్ పాలీ సేస్ మిస్ రోజ్. వాళ్ళ టీచర్ కూడా మెచ్చుకుంటుంది, వెల్ డన్ పాలీ అని అప్రిషియేట్ చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా మంచిగా తొందరగా లేస్తే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎలా పనులు అవుతాయి అవన్నీ. అండ్ షీ ఆల్సో హ్యాడ్ ఏ గుడ్ ఫ్రెండ్. Okay, thank you. Learn it.